ఇది శ్రీశైలంలోని ఒక యాత్రా స్థలం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవుల్లోని ఒక ఆదివాసీ యాత్రా స్థలం. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్లిన తర్వాత తొలి పౌర్ణమికి మొదలవుతుంది. శ్రీశైలానికి 40 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతం నుండి 25 కిలోమీటర్ల మేర ప్రయాణం ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్లు మాత్రమే వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్లు కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగమయ్య రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ జాతర నిర్వహించడానికి ఈ అడవిలోనికి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులవుతారు. సలేశ్వరం అనే పుణ్యక్షేత్రానికి ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. రాత్రి ఆల్మోస్ట్ 9 గంటలకు బయలుదేరినాం. మేము ఇక్కడికి చేరుకునేసరికి దాదాపుగా ఒక 2:50 అయిపోయింది. 3 o'clockకి మేము కాలినడక నుంచి బయలుదేరాము. దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణము, ఈ యొక్క నేచర్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగుంది. పర్వత పురాణం ప్రకారం శంకుతీర్థం అని పిలువబడే ఈ జలధారలోకి పాపాత్ముడు ప్రవేశిస్తే ఇక్కడి నీరు మురికిగా మారుతుంది. కానీ స్వచ్ఛమైన మానవుడు ప్రవేశించినప్పుడు స్ఫటిక స్పష్టంగా ఉంటుంది. పైనుండి వచ్చే నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉన్నప్పటికీ భక్తులు స్నానాలు చేసే నేలను తాకినప్పుడు యాత్రికులు వదిలిపెట్టిన ప్లాస్టిక్ కారణంగా రంగు మారుతుంది. చారిత్రక ఆధారాల ప్రకారం సర్వేశ్వరంలోని శివలింగం 5వ లేదా 6వ శతాబ్దం నాటికి ప్రసిద్ధి చెందింది. గర్భగుడి ముందు పొరలుగా ఉన్న రాతి నిర్మాణం మముత్ గుహలా కనిపిస్తుంది. ఇది మన రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవుల్లో ఉంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో 150 కిలోమీటర్ల రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఉంది. అటవీ శాఖ వారి అనుమతితో ఆ దారి వెంబడి 10 కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది. చాలా శక్తివంతమైన లింగమయ్య, ఏది అనుకుంటే అది సక్సెస్ అవుతుంది. అందుకు నేనే నిదర్శనం అనమాట. ఒకప్పుడు చాలా పూర్, నేను ఈఎస్ఐ హాస్పిటల్లో నేను నేను ఒక ఇన్ఛార్జ్ వర్క్ చేస్తాను అక్కడ. అయితే నేను 22 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. మా ఫ్యామిలీ కూడా తీసుకొస్తాను, మా బస్సులో వాళ్ళని కూడా తీసుకొస్తున్నాను. కానీ ఇటువంటి శక్తిమైన ప్రదేశంలో ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే చాలా మంచిదని కోరుకుంటున్నాను. ఆ లింగమయ్య ఎన్నెన్నో చోట్లకి వెళ్తాం, మనం ఏరోప్లేన్లో వెళ్తాము, కార్లో వెళ్తాము, బస్సులో వెళ్తాం. ఈవెన్ సీఎం కూడా ఇక్కడ మనకు నడుచుకుంటే రావాలి. అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం నవాబు 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిది నిర్మించాడు. అదిప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫరాహాబాద్ అని పేరు, అనగా అందమైన ప్రదేశమని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్లచెలమల. 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడి నుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోవటానికి 2 కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడ 2 పొడవైన ఎత్తైన 2 గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయలోనికి ఆ జలధార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా 1/2 కిలోమీటర్లు దిగి తరువాత దక్షిణం వైపుకు తిరిగి పశ్చిమ వైపున ఉన్న గుట్టపైన కిలోమీటరు దూరం నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకున్నాక మళ్ళీ ఉత్తర వైపునకు తిరిగి గుట్టల మధ్య లోయలోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుంచి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కో చోట బెత్తెడు దారిలో నడవాల్సి ఉంటుంది. ఏమరుపాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం
కుండ మూతి లోపల నుంచి కనపడినట్లు కనిపిస్తుంది. గుండంలోని నీరు అతి చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. గుండం ఒడ్డుపైన తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉంటాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం దర్శనమిస్తుంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. జాతర మాత్రం ఈ 3 రోజులు కొనసాగుతాయి. ఇక్కడ వేలాది భక్తులు వస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ అధికారులు వారిని అడిగి తెలుసుకుంటారు. ఇప్పటికే ఇక్కడ ఎంతమంది బలగాలు మరణించారు జరుగుతుంటారు. సుమారుగా ఈ గుండం లోపల మేము ఒక 100 మంది ఉద్యోగం చేస్తున్నాం. ప్రజెంట్ గుండం పైన కూడా ఇంకా చాలా మంది ఫోర్స్ ఉన్నారు. వాళ్ళకి ట్రాఫిక్ చూసుకుంటారు, వెహికల్స్ మొత్తం వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఇక్కడ అనునిత్యం మా గుండం లోపల గర్భగుడి లోపల మన గుండం లోపల 2 CIలు ఉన్నారు. సుమారు ఒక 12 మంది SIలు ఉన్నాం. తర్వాత 89 మంది వరకు మా ఫోర్స్ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి కేసులు జరగకుండా అనునిత్యం మేము వాళ్ళను గమనించుకుంటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ మన ఎదురైతే కనుక వాళ్ళను అట్లా కాకుండా మేము కంట్రోల్ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. అంటే మొత్తం చూసినట్టు ఎంత కొండలు కోనాల ప్రాంతం సార్, ఇక్కడ కాలు జారినా కూడా చాలా ప్రమాదం. ఒకవేళ అలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళు మళ్ళీ సురక్షిత ప్రాంతం చేసే అవకాశం ఉంది? ఇక్కడ రెస్క్యూ టీమ్ కూడా ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రెస్క్యూ టీమ్ కూడా ఉంది, తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అట్లాంటి పరిస్థితి కనుక జరిగితే ఇప్పటివరకు అయితే జరగలేదు. ఇన్ కేసు ఒకవేళ అట్లా జరిగితే కనుక మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమర్జెన్సీ వస్తారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. రెస్క్యూ టీమ్ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళడానికి రెస్క్యూ టీమ్ కూడా ఉంటుంది. అంటే క్యాజువాలిటీస్ ఒకవేళ ఉంది, పైకి వెళ్ళలేని పరిస్థితి కనుక, రావలేని పరిస్థితి కనుక ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి రెస్క్యూ టీమ్ కూడా రెడీ ఉంది. అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో చూసినట్టయితే కేవలం 1,00,000 భక్తులే వచ్చేవారు 5 రోజుల. ఈసారి మాత్రం మొదటి రోజు రావడంతో ఇక్కడే 1,00,000 భక్తులు ఈ రోజే కనబడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఒకవేళ వర్షం రాకపోతే కనుక సుమారుగా 5 లక్షల మంది దర్శనం చేసుకొని వెళ్తారు. వర్షం ఈ 2 డేస్ రాకుండా ఉంటే, ఒకవేళ వర్షం వస్తే ఏమవుతుందంటే వెహికల్స్ రావడానికి ఇబ్బంది అయితే దిగబడుతుంది. ఆ ఉద్దేశంతో భక్తులు ఏం చేస్తారంటే కొంచెం రావడానికి ఇబ్బంది పడతారు, రాకుండా ఆగిపోతారు. వాతావరణం సహకరిస్తే 5 లక్షల మంది సుమారుగా దర్శనం చేసుకుని ఇది మొత్తానికైతే ఖచ్చితంగా ఇక్కడ ఈ 3 రోజుల జాతరకు మాత్రం 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు చూస్తున్నాం మనం పోలీసు అధికారులు కూడా మాట్లాడారు. ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు చెందిన రెస్క్యూ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా సుమారుగా 250 మంది పోలీసు బలగాలు, రెవెన్యూ టీం, అలాగే ఫైర్ సిబ్బంది, అలాగే R&B సిబ్బంది మొత్తం కూడా అంటే పూర్తిగా ప్రభుత్వం సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ ఇష్టా వేసుకొని 5 రోజుల పాటు ఇక్కడే ఉంటారని చెప్తున్నారు. కలేశ్వరం జాతర సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల వెనక మొత్తం 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఉచిత భోజనం పెడతారు. ఇది మాది దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత సేవాశ్రమం శ్రీశైలం మాది. ఇక్కడ భక్తులకి అన్నదానం చేయాలని మా వంట మాస్టర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఆశ్రమ సెక్రటరీ వాళ్ళు. ఎంతమంది వరకు మీరు అంటే ఎన్ని వేల మందికి మీరు అన్నదానం చేసేందుకు ప్లాన్ చేశారు? మేమైతే ఇక్కడ వచ్చేసి మేము 30 నుండి 40 వేలు అనుకున్నాము. ఇక్కడ వచ్చే జనాలు మాత్రం ఒక 3 నుండి 4 లక్షల వరకు ఉంటారు. ఇంకా మేము ఇప్పుడు మళ్ళీ మా ప్లాన్ పెంచుకున్నాం. అంటే మేము అంతే అనుకొని వచ్చినాము, ఇక్కడికి వచ్చిన దారి తెలిసింది చాలా మంది వస్తున్నారు కాబట్టి మేము ఇంకా 1 లక్ష వరకు మేము చేయగలుగుతాము. జై గురుదేవదత్త, జై గురుదేవదత్త. చారిటబుల్ ట్రస్ట్ అండి. మా ఫాదర్ వచ్చేసి గత 55 ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళ తాతల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మా ఫాదర్ది 50th టైం అని చెప్పేసి మేము వారం ముందు అన్నదానం చేద్దాము అని చెప్పి నిన్ననే వచ్చి దర్శనం చేసుకొని 25,000 to 30,000 మెంబర్స్కి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేద్దామని మేము వచ్చాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి 24/3 డేస్ మొత్తం ఎనీ టైం ఫుడ్ అవైలబిలిటీ ఉండేలాగా మేము ప్రిపరేషన్స్ చేసుకొని వచ్చాము. మా దగ్గర ఒక 10 మెంబర్స్ కుక్స్, సేవ చేయడానికి ఆల్మోస్ట్ 20 మెంబర్స్, అందరూ యంగ్ పీపుల్ వచ్చారు. ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి సహాయం ఉన్నా కూడా వీఆర్ దేర్ హియర్ ఫర్ దెమ్. భక్తులు వచ్చేటప్పుడు వస్తున్నాం లింగమయ్యో అంటూ వస్తారు. వెళ్ళేటప్పుడు పోయేస్తాం లింగమయ్యో అని ఆ కొండ లోయలో ఉన్న లింగమయ్యకు వినపడేలా నామస్మరణ చేస్తూ భక్తులు నడుస్తూ ఉంటారు.
సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తారు. గతంలో కంటే రెట్టింపుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సరిపడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన ఈ సలేశ్వరం జాతరకు మనం భక్తులు పోటెత్తుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. చాలా సాహసోపేతమైన ఈ యాత్రకు భక్తులు చిన్న పెద్ద తేడా ఏం తారతమ్యం లేకుండా ఇక్కడ భక్తులు పోటెత్తుతున్నారు. ఇక్కడ సాహసోపేతమైన యాత్రగా ఇది చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము, ఇప్పుడు ఈ విజువల్లో చూస్తున్నాము. నేరుగా చూసినట్టయితే పైనుండి కిందికి నేరుగా 99 డిగ్రీస్లో డౌన్లో ఉంటుంది. రాళ్ళ మధ్య రప్పల మధ్య ముళ్ళల్లో ఇక్కడ వచ్చే భక్తులు వస్తున్నాం లింగమయ్య, మల్లస్తాం లింగమయ్య అంటూ ఆ నినాదాలతోనే మారుబోతుంది. ఇక్కడ భక్తులకు చిన్న పిల్లల నుండి ముసలి వారు కూడా ఈ యాత్రకు తరలి వస్తుంటారు. అయితే ఉదయం నుండే 6 గంటల నుంచి ఇక్కడ ఈ యాత్ర కొనసాగిందని చెప్పుకోవచ్చు. భక్తులు కిందికి తరలి వెళ్ళారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు చీమల్లా కనబడుతున్న ఈ భక్తులంతా కూడా సలేశ్వర లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న దృశ్యం ఇది. మనకు కేవలం ఇక్కడ ఈ 3 రోజులు జరిగే ఈ జాతరకు మాత్రం లక్షలాది భక్తులు వచ్చేందుకు ఇక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలిపారు. ఈ కర్ర సాయంతో కొంచెం వయసులో ఉన్నవారు కర్ర సాయంతో నెమ్మదిగా వెళ్తుంటారు. అలాగే యువకులు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఇది సాహసోపేతమైన యాత్ర అయినప్పటికీ కూడా సుందర దృశ్యాలు, అడవిలో అద్భుతమైన సుందర దృశ్యాలు ఇక్కడ మనకు అనిపిస్తాయి. ఈ సలేశ్వర యాత్ర అలసట అంతా కూడా లింగమయ్య స్వామిని చూడగానే వారు మైమరిచిపోతారు. ఎందుకంటే అక్కడ అద్భుత దృశ్యం, జలపాతం, ఇవన్నీ కూడా వీళ్ళ అలసట ఈ 6 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి ఒకసారి వెళ్ళగానే ఆ అలసట అంతా కూడా మటుమాయమైపోతుంది. వారు ఎప్పుడైతే ఆ జలపాతాన్ని చూస్తారో, లింగమయ్య స్వామిని దర్శనం చేసుకుంటారో, మల్లస్తాం లింగమయ్య అంటూ స్వామికి వారి భక్తులు ఏవైతే కానుకలు తెస్తారో వారికి స్వామి వారికి సమర్పించి ఆ తర్వాత మళ్ళీ వారి మొక్కులను తీర్చుకుంటారు. మరికొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ భక్తులు ఏమంటున్నారు, భక్తులకు వసతులు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనా కారణంగా 2 ఏళ్లు సలేశ్వరం యాత్ర నిలిపివేయడంతో 2023లో బ్రహ్మోత్సవాల సందర్భంగా లింగమయ్య దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలేశ్వరం చేరుకోవాలని అటవీశాఖ అధికారులు భక్తులకు ఆంక్షలు విధించడంతో భక్తులు పోటెత్తారు. సలేశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉండి మనకు అమెరికాలోని గ్రాండ్ క్యానన్ గుర్తు చేస్తుంది. గ్రాండ్ క్యానన్ అందాలను చాలా మంది మెకర్నాస్ గోల్డ్ సినిమాలో చూసి ఉంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులు ఉన్నాయి. అవి జంతువులు నీటి కోసం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తర్వాత ఆ బౌద్ధ భిక్షకులకు, ఆ పైన మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధకులకు చాలా బాగా నచ్చే ప్రదేశం ఇది. ఆదివాసుల అడవి తల్లి సలేశ్వర జాతర ఇప్పటికీ ఎంతో మంది లక్షలాది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. మరెందుకు కలిసాం, మీరు రండి, స్వామివారిని దర్శించుకోండి, పునీతులు కండి. మరో వారం మరో కొత్త షోతో మీ ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ మీ ముందు ఉంటుంది. వీడియోని స్కిల్తో నారా శర్మ, ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్, అమరాబాద్.